ఆయనకి మీకెందుకు కక్ష? ఆయన మీరు పోటీ కాదు. ఆయన వయసు వేరు, మీ వయసు వేరు. ఆయన టైం వేరు, మీ టైం వేరు. మీరు అల్లుడు స్వయాన. మీకు అవకాశం ఇచ్చిన పరిస్థితుల్లో మీకు ఆయనకేంటి తగాదా? నేను అవ్వకూడదు, కూతురు అవ్వాలి. పోనీ ఓకే. ఆయన ఆడ చెప్తారు రాజకీయ వారసత్వం అంటారు. రాజకీయ వారసత్వం ఏంటి? ఆయన ఎమ్మెల్యే చేశాడా? ఎంపీ చేశాడా? ఏం చేశాడు? ఒక ఎంపీపీ చేశాడు ఆయన. అది 86వ సంవత్సరంలో ఎంపీపీగా చేశారు. ఎంపీపీగా చేస్తే నాకు రాజకీయ వారసత్వం వచ్చేయటానికి, నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగటానికి ఆయన హెల్ప్ నాకు ఎలా కారణం అవుతుందో చెప్పండి సార్. అవును. మీరు ఎంపీగా నేను పోటీ నా చేశారు, ఎమ్మెల్యేగా స్వయం పోటీ చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. నా స్వయం కృషితో విద్యార్థి దశ నుంచే రాజకీయాలు చేస్తూ ఒకానొక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పిన రీతుల్లో నేను పని చేసుకుంటా పోతా. అలాగే 2003లో ఆయన పాదయాత్ర చేసి బ్రహ్మాండంగా పాదయాత్రలో నేను ఈ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కష్టపడి విజయవంతం చేస్తే రాజశేఖర రెడ్డి గారు హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చెయ్యు అని నాకు నిర్ణయించారు. ఎప్పుడు పాదయాత్రలోనే, పాదయాత్ర ముగింపు కాక ముందే, ఇచ్చాపురం వెళ్ళక ముందే వైసీపీతో మరి రాజకీయ ప్రస్థానం కాదు, కాంగ్రెస్ లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీ రాజకీయ ప్రస్థానానికి నేను యూత్ అవును. కాంగ్రెస్ లీడర్ సార్. నేను యూత్ అదే కాంగ్రెస్ లీడర్. చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద యూత్ కాంగ్రెస్ లీడర్ గా అయ్యాను. ఆయన టికెట్ ప్రకటించిన తర్వాత రాఘవరావు కూతురు వెళ్ళి మేము ఇండిపెండెంట్ గా వేస్తాం, ఆ టికెట్ మాకివ్వండి, లేదంటే ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గా వేస్తామని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక వాదన పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి సరే వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేద్దామన్నారు. ఓకే చేసాం. 2004లో దువ్వాడ వాణి పోటీ చేశారు, హరిశ్చంద్రపురం నుంచి ఓడిపోయినారు. ఇది 24వ సంవత్సరం, అంటే 20 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నాకు నేను విషం తాగి చనిపోతాను, నాకు డైవర్స్ కూడా ఇచ్చేయండి, విడాకులు కూడా ఇచ్చేయండి, ఇంతో అధిష్టానం ముందు ఇప్పుడు కూడా ఒత్తిడి తీసుకొచ్చి అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు నేనే స్వయంగా అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం. 2004లో ఇలాగే జరిగింది. మధ్యలో కూడా నాకు టికెట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆమె అడ్డుపడుతూనే ఉంది. ఈ 24వ సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు కూడా అడ్డుపడుతుంది. మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం అని చెప్పి నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి నేనే ఆ టికెట్ ని అనౌన్స్ చేసి ఆమెకు వచ్చేటట్టు చేసి నేను 100 మెట్లు గారు ఒక్క మాట చెప్పండి. 2004లోనే మీ టికెట్ వాణి గారు రాజశేఖర రెడ్డి గారిని కలిసి తీసుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా. మరి అంత జరిగిన తర్వాత ఆ రోజుల్లోనే అంత క్రాష్ ఉన్న తర్వాత ఈ రోజు వరకు 2004 అక్కడ, 2024 ఎక్కడ, దాదాపు 20 సంవత్సరాలు, ఈ రోజు వరకు మీరు ఎందుకు విడాకులు అప్లై చేయలేదు? నిజంగా మీరు గృహహింసకు మీకు గృహహింస జరిగి ఉండుంటే, మీ టికెట్ కూడా వాణి గారు తీసుకొని ఉంటే, మీ మధ్య అంత అగాధం ఉండి ఉంటే మీరు ఎందుకు విడాకులకు అప్లై చేయలేదు? నేను చెప్పిన విషయాల్ని మా టెక్కల్లో ఏ ఒక్కరికి, మా కుటుంబం దగ్గరలో ఉండే వాళ్ళకి, మా అనుచరులకి, మా దగ్గర ప్రాంతాల్లో నివసించే వారికి అడిగితే ఎవరైనా చెప్తారు సార్. ఎందుకు నేను చేయలేదంటే కుటుంబం సార్. కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతాం? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇది ఇంట్లో ఉన్నటువంటి టార్చర్, హెరాస్మెంట్ ఉంటది. 2 ఆడపిల్లలు, పిల్లల్ని గారాబంగా నా గుండెల మీద పెట్టి పెంచాను. ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఎండ తగలకుండా నేను పెద్ద వ్యాపారాలు కూడా చేశాను. గ్రానైట్ రంగంలో ప్రపంచంలోనే దొరకని కలర్ కి, ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ కలర్ కి వానర్ గా 10 సంవత్సరాలు వరల్డ్ క్లాస్ మెటీరియల్ సప్లై చేశాను. ఎన్నో టర్నోవర్స్, బిజినెస్ ఎంతో టర్నోవర్ చేస్తూ బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్న రోజులు కూడా ఉన్నాయి. ఆఖరికి డీజిల్ పోసుకుని స్టేజ్ కూడా దిగిన రోజులు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని అదే సార్. ఇది కట్ చేసే మాట మీరు అడిగితే నేనేం చెప్పలేను. చరిత్రలో జరిగిందంతా ఒకసారి మీరు పరిశీలించారు. ఆఖరి క్లైమాక్స్ లో మీ ఇంటికి పాపాళ్ళు వస్తే మీరు తలుపు తీయలేదు కదా అంటే దానికి ముందు ఏం జరిగిందో మరి తెలుసుకోవాలి కదా సార్. ఫ్లాష్ తెలుసుకోకపోతే ఇవన్నిటి కంక్లూజన్ ఎలా వస్తుంది సార్? ఆ పిల్లలకి ఒక పథకం ప్రకారం నాన్నకి మీ నాన్న ఎవరు, మీ నాన్నకి ఎందుకు పదవులు ఇవ్వాలి, మీ నాన్న పేరు ఎందుకు వ్యాపారాలు ఉండాలి, మీ నాన్న కాదు నేనే సర్వస్వం, నా వల్లే మీ నాన్న వచ్చాడు, నా వల్లే మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న లుంగి షర్ట్ తో నా దగ్గరికి వచ్చాడు, అన్నీ నేనే చూశానని చెప్పి వాళ్ళల్లో ఇవన్నీ చెబుతూ వ్యతిరేక భావాలు బాగా రెచ్చగొడుతూ వాళ్ళకి ఒక రకంగా తండ్రి మీదే మాట్లాడేటట్టు చేసినటువంటి దుస్థితి నా కుటుంబంలోనే, ఈ భూమి మీద ఎక్కడా ఉండదు సార్. నా కుటుంబంలోనే జరిగింది. అది నా కర్మ. 24వ సంవత్సరంలో ఆమె అంత ఇబ్బంది పడుతుండేటప్పుడు ఆ టికెట్ ని 25 సంవత్సరాలు
నేను రాజకీయాల్లో కష్టపడి 100 మెట్లు దిగి నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి, 2004లో ఇలాగే ఇచ్చాను, 2024లో కూడా సరేలే తనే పోటీ చేయనని ఆమెకు వచ్చేటట్టు అవకాశం చేశాం. ఆమె నిలబెట్టుకోలేకపోయింది. ఆమె ఆ హోదాను నిలబెట్టుకుని పోటీ చేయలేకపోయింది. ఆమెకున్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత రావటం వల్ల, గ్రాఫ్ పడిపోవటం వల్ల మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం వల్ల నేను పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు సార్ మరి మీరు పోటీ చేయడానికి సార్ మీరు ఆ పాయింట్ ఇక్కడ ఆగండి, ఒక్క నిమిషం ఆ పాయింట్ ఇక్కడ ఆగండి. వాణి గారికి ఫస్ట్ మీకు అనౌన్స్ చేశారు, మీ నుంచి వాణి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా వాణి గారి కాడ నుంచి మీకు ఇవ్వడానికి గ్రాఫ్ పడిపోవటం కారణమా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణమా? మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్లు పనికిరావు సార్. మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్నదే ఉండదు. జగన్ గారికి రాజశేఖర గారి కుటుంబానికి వీర విధేయుడు, మొదటి నుంచి దగ్గరగా ఉంటారు, ఆ లాయర్ గా ఉంటారు, పార్టీకి గట్టి వాయిస్ ఫైటరు, చెప్పండి. వాయిస్ గా ఉంటాను. మరి వాళ్ళు ఏం చూసి గ్రహించి నాకే పోటీ అన్నారన్నది నాకు తెలియదు సార్. పార్టీ అంతర్గత వ్యవహారం అది. నాకు జనవరి 12వ తారీఖు నువ్వే చేయాలని చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 3 నెలలే ఎన్నికలకి, ఆ 3 నెలల ముందు నుంచే నేను ప్రారంభించాను. నేను ఏమంటే సార్, ఈ రోజు పిల్లల్ని ఎలా అయితే నా దగ్గరికి పంపించి నాన్న కోసం, నాన్నని చూడటానికి కోసం వస్తే గేటు తీయలేనటువంటి తండ్రి అని దువ్వాడవాణి దుష్ప్రచారం చేసిందో, మరి తను పోటీ చేసేటప్పుడు పిల్లల చేత, తను ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు పిల్లల చేత ప్రచారం చేయించుకున్న దువ్వాడవాణి మరి నేను పోటీ చేసేటప్పుడు ఎందుకు సార్ పిల్లల చేత ప్రచారం చేయించలేదు? అంటే నాకు ఈ పాయింట్ కాదు కూడా సార్, ఈ పాయింట్ కాదు కూడా సహజంగా ఏంటంటే తల్లికి అబ్బాయిలతో బాండింగ్ ఉంటుంది, తండ్రికి అమ్మాయిలతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా. సో మీకున్నది అమ్మాయిలు, వాళ్ళతో ఎందుకు బాండింగ్ కరువైంది, తల్లితో ఎందుకు బాండింగ్ ఉండిపోయింది? మీరు చెప్పలేదు వాళ్ళ వైపు చెప్పండి. బాండింగ్ లేకపోతే వాళ్ళు డాక్టర్స్ ఎలా అయ్యారు సార్? చిన్న పసిపిల్లల నుంచి డాక్టర్స్ చేసి, ఒక పెద్ద పాపకి గ్రాండ్ గా వివాహం చేసి, రెండో పాపకి కూడా ఎంబీబీఎస్ చేయించి, ఇదంతా దువ్వాడవాణి చేయించిందా? నేను కాక ఆమె చేయించిందా? నేను తలుచుకోకపోతే ఇవన్నీ అవుతాయా సార్? తండ్రిగా నేను చేసిందా, దువ్వాడవాణి చేసిందా సార్ ఇవన్నీ? సార్ ఎన్నికలలో మరో గొప్ప విషయం కూడా చేసింది దువ్వాడవాణి. అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలబడింది. దువ్వాడ శ్రీనివాస్ కి ఓడించడానికి నేను 24 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అచ్చెన్నాయుడు గెలవాలని అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలిచి తండ్రి రాఘవరావు, వాణి మద్దతు చేశారు. అంతేకాదు సార్, ఈ 2 ఏళ్లలో ఇంటికి నేను ఎప్పుడైతే టికెట్ ప్రకటించిన తర్వాత నేను ఉంటున్నటువంటి నివాసం, మేమిద్దరం కలిసి ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి తాళం కూడా వేసింది. ఇంటికి కూడా రావడానికి వీలు లేదండి. సుమారు 10 రోజుల పాటు రానియలేదు, తాళం వేసేసినారు. నా అవసరం తీరిపోయింది కదా సార్. తనే రానిలేదు. మళ్ళీ ఒక్కసారి ఆడియన్స్ కోసం, మీరు ఇంటికి పోలేదా, తనే రానిలేదా? ఆమె ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేశారని 10 రోజుల పాటు నేను బయటే తిరుగుతూ ఉన్నానని ప్రతి కార్యకర్తకి టెక్కల్లో తెలుసు. ఇది నా పర్సనల్ కాదు.